హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా! మేము క్రాటర్ లేక్ వెళ్తున్నామని చెప్పి. సో, ఆ వ్లాగ్‌కి ఇది కంటిన్యూయేషన్ వ్లాగ్. సో, మేము డొమినోస్‌లో పిజ్జా తినేసి ఇంకా ఫాల్స్‌కెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో, ఇదొచ్చి ఉంపుక్క నేషనల్ ఫారెస్ట్ వే అనమాట. సో, మేమిప్పుడు వెళ్తున్న ఫాల్స్ వచ్చి టొకెటీ ఫాల్స్. సో, ఇంకా ఆ ఫాల్స్ చూసుకొని అక్కడి నుంచి మేము హోటల్ బుక్ చేసుకున్నాం. 1 నైట్ స్టే. సో, ఇంకా హోటల్‌కి వెళ్ళిపోతాము. మా లంచ్ అయిన తర్వాత ఆ టొకెటీ ఫాల్స్‌కి రీచ్ అవ్వడానికి మాకు 1 ½ అవర్ టైం అలా పట్టింది. సో, అక్కడి నుంచి మేము ఇంకా ఉంపుక్క హాట్ స్ప్రింగ్స్ అని ఒకటుంది. అక్కడికి కూడా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో, ఏం జరుగుతుందనేది మీరు వ్లాగ్‌లో అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే వ్యూ చాలా బావుంది. వెళ్తున్న కొద్దీ చాలా చాలా బావుంది. ఇంకా ట్రీస్ అంతా ఆకులు అన్నీ రాలిపోయి ఉన్నాయి. మేబీ ఇంకా గ్రీనరీగా ఉంటే ఇంకా చాలా బావుండేది. బట్ మేమొచ్చింది రాంగ్ టైమ్ అని అనిపిచ్చింది మాకైతే. మేబీ జూన్ కన్నా ముందు మంత్స్ అయితే బావుంటుంది అని అనిపిచ్చింది. ఇక్కడ చూడు ఎలా ఉన్నాయి అసలు ట్రీస్ అసలు ఏదో పెట్టినట్టు. అవును ఏదో ఫైర్ అవును అవును ఏదో బర్న్ అయినట్టున్నాయి ట్రీస్ అన్ని. మేబీ ఏమైనా ఫైర్ వచ్చిందేమో. ఎక్కువ సన్ ఉంటే ఫైర్ వస్తుందన్న హీట్ వల్ల ఆటోమేటిక్గా. మీరు నోటీస్ చేసినట్లయితే అక్కడ మేము వెళ్తున్న వే మొత్తం ఫాగ్‌తో కొంచెం కప్పేసినట్లు అలా అనిపిస్తుంది కదా! అదైతే ఫాగ్ కాదు, స్మోక్. ఇక్కడంతా క్యాంపింగ్ చాలా ఎక్కువగా జరుగుతుందంట. అందుకనే మొత్తం అక్కడ ఉంపుక్క ఆహ్, ఆ ఏరియా మొత్తం అయితే కంప్లీట్‌గా ఫాగ్‌తో అంటే స్మోక్‌తో కవర్ అయిపోయింది. బట్ ఒక్కొక్కసారి ఫాగ్ అనిపిస్తుంది. ఒక్కోసారి స్మోక్ అనిపిస్తుంది. మాకే అర్థం కాలేదు అదేంటనేది. బట్ మోస్ట్‌లీ స్మోక్‌తో కవర్ అయిపోయి ఉంటుందనేసి అక్కడ చెప్తున్నారు. మీకు వీడియోలో అన్నా అంత క్లియర్‌గా కనిపించలేదు. బట్ మేము డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే మాత్రం కంప్లీట్‌గా స్మోక్ అయితే కవర్ అయిపోయిందండి. ముందర వ్యూ కూడా అంటే ముందర రోడ్ కూడా మనకి ఏం అంత క్లియర్‌గా అయితే కనిపించలేదు. బట్ ఎలాగో అలాగా టొకెటీ ఫాల్స్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం ఎక్కడున్నాం నారి? ఇది ఉంపుక్క నేషనల్ ఫారెస్ట్. అది క్రాస్ చేసుకునే వచ్చాం మనం. సర్లేరా ఎక్కడున్నామో కానీ సో ఇక్కడున్నాం మనం. ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వస్తాయి టొకెటీ ఫాల్స్. ఇక్కడ వ్యూవింగ్ ప్లాట్ఫామ్ అంట. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కనిపిస్తుందేమో మేబీ. సో ఇది మోస్ట్లీ 20 minutes వాక్. ఆఫ్టర్ టొకెటీ ఫాల్స్ మనము నార్త్ ఉంపుక్క రివర్ చూద్దాం, హాట్ స్ప్రింగ్స్. సో అక్కడ ఏముంటుంది అనేది నాకు తెలియదు, వెళ్ళి చూద్దాం. వాక్ చేద్దామా సాష్రా? ఇది ఇక్కడ నుంచి చూసినాడు. ఇది ఈ పైప్ ఉంది చూడు, ఈ పైప్ అదే దిగుతున్నాయి కదా బాబోయ్. ఆ పైప్ సాష్రా టొకెటీ ఫాల్స్ వాటర్ ఏమో అవన్నీ. దాని లోపలంతా కూడా వాటరే ఉంటాయేమో నారి. అక్కడ పైప్ కనిపిస్తుంది కదా! అందులో అంతా వాటరే ఉంటదంట. అది ఎందుకో తెలీదు కానీ పాజిటివ్ కన్నా ముందు నెగెటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పైప్ గాని పగిలిపోతే ఏం చేయాలి? ఇవన్నీ క్వెషన్స్ అయితే నేను అక్కడ అడుగుతూ ఉన్నాను. సో, ఈ సిట్యుయేషనే కాదండి. ఎప్పుడైనా సరే నాకు ఫస్ట్ నెగెటివ్‌గానే వచ్చేస్తూ ఉంటది మైండ్‌లోకి. రాకూడదు, నెగెటివ్ థింకింగ్ చేయకూడదు అని అనుకున్నా కూడా ఎందుకో నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా నాన్న తిరుమలకెళ్తూ ఉంటారు. సో, ఆయన దిగొచ్చే వరకు కొంచెం టెన్షన్‌గానే అనిపిస్తుంటది. ఒక్కోసారి ఆయన కళ్ళు సరిగ్గా కనిపించవు. ప్రాపర్‌గా రీచ్ అవుతారా లేదా? ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్ ఉంటది కదా! టర్నింగ్స్‌లో అంతా కొంచెం కష్టమవుతది కదా! అని చెప్పి. సో, ఇలా మనకు వద్దు అనుకున్నా కూడా ఎందుకో నెగెటివ్ థాట్సే ముందొస్తాయి. సో, ఏమో నాకే అలా అనిపిస్తదో, అందరికీ అలానే ఉంటదో మరి నాకు తెలీదు కానీ నాకైతే నెగెటివ్ థాట్స్ అనేది కొంచెం ముందొస్తూ ఉంటాయి. పాస్లో పెడుతున్నావా? సో, ఇంక మేమైతే వాక్ చేసుకుంటూ ఆ టొకెటీ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే వ్యూ చాలా బావుందండి నడుస్తూ ఉంటే. అక్కడ చూసారు కదా! ఎంత హైట్ ఉన్నాయో తెలుసా ఆ ట్రీస్. సో, మనం మెడ వెత్తి చూసినా కూడా అది మనకు కనబడదు. అంత హైట్‌లో ఉన్నాయి.
ఇలాంటి ప్లేసెస్ అయితే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది. అండ్ నాలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టమేనండి. నాకు ఎక్కువ నడవడం అయితే అంతగా ఇష్టం ఉండదు. బట్ ఇలా వ్యూ చూస్తూ మాట్లాడుకుంటూ నడవడం అంటే ఓకే. సో ఇదైతే 20 మినిట్స్ వాక్ ఆ టొకేటి ఫాల్స్ దగ్గరికి. బట్ నేనైతే కూర్చొని వెళ్తూ ఉండేసరికి చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే క్యారీయింగ్ కదా. సో మరి ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా వెళ్తూ వెళ్ళాము. చాలా డీప్ ఉంటుందా? ఆ హోల్ అమ్మ ఫుల్ అయ్యి ఎక్కడ రాలేదున్నా. వాటర్ చూడలేదు, యానిమల్స్ ఏమన్నా వస్తాయేమో అంటే భయం. ఎందుకని కదా షూట్ చేస్తే ఏమవుతుంది? ఈ టొకేటి ఫాల్స్కి వెళ్ళాలి అంటే ఇంత వాక్ చేయాలి అని చెప్పి మాకు ముందుగా తెలియదండి. సో మేమైతే ముందు ఈ ప్లేస్కి ఎప్పుడు రాలా కదా. సో నాకైతే కొంచెం కష్టంగా అనిపించింది. కొంచెం హైట్లో ఉందన్నమాట. సో వెళ్ళాలా వెళ్ళకూడదు అనుకున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ దూరం వచ్చేసాము. అందుకే కొంచెం నిదానంగా అక్కడక్కడ కూర్చుంటూ చూస్తూ వెళ్ళాము. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఫాల్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ నేనైతే ఫాల్స్ దగ్గరికి వెళ్తాము అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. అక్కడ ఒక వ్యూయింగ్ ప్లాట్ఫామ్ ఉంది. సో అక్కడ నిల్చుకొని ఆ వాటర్ ఫాల్స్ అన్నిటిని చూడాలి. సో దగ్గరికి వెళ్ళే ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇంక మేము అక్కడ నిల్చుకొని ఆ వ్యూని చూసాము. సో ఫాల్స్ అయితే మాత్రం చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. అసలు ఆ వాటర్ ఫ్లో అయితే ఎంత వేగంగా ఉంటుందో కదా. అసలు ఆ సౌండ్ కూడా మనకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటుంది చూడడానికి. సో ఇంకా మేము సహస్రా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ప్లేస్ నుంచి అయితే హాట్ స్ప్రింగ్స్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. సో హాట్ స్ప్రింగ్కి అయితే వెళ్ళలేకపోయాము. ఎందుకు వెళ్ళలేదనేది కూడా మీకు చెప్తాను. మీరైతే ముందు ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే నేను అక్కడ రియల్గా చూస్తున్నప్పుడు నేను ఎలా అయితే ఫీల్ అవుతూ ఉంటానో, సో వీడియో చూస్తున్న మీరు కూడా అలానే ఫీల్ అవ్వాలి అని అనిపిస్తుంది. కానీ రియల్గా చూడడానికి వీడియోలో చూడడానికి ఆబ్వియస్లీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మీకైతే ఈ వీడియోస్ నచ్చుతూ ఉంటాయని అనుకుంటున్నాను. ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆ వ్యూనంతా చూసిన తర్వాత ఇంత దూరం వచ్చాం కదా, ఊరికే అలా మెటర్నిటీ షూట్ తీసుకుందాము అని చెప్పి, అంటే ఏదో ప్రొఫెషనల్గా కాదు, జస్ట్ గుర్తుగా ఉండడానికి. సో మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ నాకైతే అక్కడ 6th month, సో సెప్టెంబర్లో వెళ్ళామన్నమాట మేము ఆ ప్లేస్కి. సో ఇంకా గుర్తుగా ఉంటుందని చెప్పి కొన్ని ఫొటోస్ అలా దిగాము. అండ్ సెప్టెంబర్ మంత్ అయితే కరెక్ట్ మంత్ కాదనిపించిందండి అక్కడికి వెళ్ళడానికి. వెదర్ అయితే బాగుంది, కానీ అంతా వీళ్ళు క్యాంపింగ్ చేయడం వల్ల మొత్తం చూసారు కదా, అంతా స్మోక్తో నిండిపోయి ఉంది. సో ఇవాళ అయితే మేము అక్కడ టొకేటి ఫాల్స్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి హాట్ స్ప్రింగ్స్కి వెళ్తున్నాము. నెక్స్ట్ రేపు అయితే క్రాటర్ లేక్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఇంకా ఇలానే కానీ ఉంటే మాత్రము ఆ స్మోక్తో కవర్ అయితే మాత్రం ఇంకా అక్కడ లేక్ కానీ అవి ఏమీ చూడలేము. సో చూడాలి మరి అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇక్కడైతే మేము ప్రస్తుతం హాట్ స్ప్రింగ్స్కి వెళ్తున్నాము, బట్ వెళ్ళలేదు. ఎందుకో చూడండి. నార్త్ ఉంపుక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. వాటర్ అనిపించలేదు, తక్కువ వాటర్ అనిపించలేదు. వాటర్ సమ్మర్లో యాక్చువల్గా ఇక్కడ క్యాంప్ ఫైర్స్ అవన్నీ వేయడం వల్ల అంతా పొగే. అసలు ఇది లేకుండా ఉంటే వ్యూ ఇంకా బాగా కనిపించేది. ఆ క్యాంప్ ఫైర్ వల్ల మేబీ వైల్డ్ ఫైర్ కూడా ఏమైనా అయిందా?
వే మాత్రం బాగుంది కదా, అట్లీస్ట్ ఇక్కడ చెట్లన్నీ కొంచెం గ్రీన్గా ఉన్నాయి. ఇంత హార్బర్గా ఎందుకు వేసారు అసలు? రాళ్ళు కూడా చూడు ఎంత కూసుకున్నాయో కదా. మేమైతే హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళలేదండి, ఎందుకంటే అవే మొత్తం ఎంత దారుణంగా ఉందంటే మొత్తం రాళ్ళు వేసేస్తున్నారు. ఇంకా వెళ్తే టైర్ ఎక్కడో ఒక దగ్గర పంచర్ అవుతుంది అన్న ఫీల్ వచ్చేసింది. జస్ట్ ఒక్కరవ అలా వెళ్ళి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. ఎందుకు రిస్క్ తీసుకోవడము అని చెప్పి ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోయాము. బట్ ఆ హాట్ స్ప్రింగ్స్ ప్లేస్ అయితే చాలా బాగుంటుందంట. కొండల్లో చిన్న గొయ్యిల్లాగా ఉంటాయి, అందులో హాట్ వాటర్ అవే వస్తాయంట. సో ఆ ప్లేస్ గురించి అయితే నాకు సరిగా తెలియదు, వెళ్తే బాగుంటుంది అని అనిపించింది కానీ వెళ్ళలేకపోయాము. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము హోటల్కి మేము. సో ఇంకా మేము హోటల్ బుక్ చేసుకున్నాము హ్యాంప్టన్ ఇన్ అండ్ సూట్స్లో. సో ఇదైతే చాలా బాగుందండి హోటల్ అయితే. మేము వచ్చేసరికి హోటల్కి ఈవినింగ్ 4:35 అరౌండ్ అలా అయి ఉంది, నాకు టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో ఈవినింగ్ కదా, అక్కడి నుంచి కూడా వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంది. సాష్ట ఇంక అప్పుడే నిద్ర లేచింది. తను నిద్ర లేచి హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళలేదా అని అడుగుతుంది. తనకి వెళ్తామని చెప్పాము మేము హాట్ స్ప్రింగ్స్కి, తను ఆ లోపల నిద్రపోయింది. తను లేచేసరికి మేము హోటల్ దగ్గర ఉన్నాము. సో తను ఎందుకు వెళ్ళలేదంటే ఇంకా నేను తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఫైనల్గా అయితే హోటల్కి రీచ్ అయిపోయాము. సో ఇంకా ఇక్కడైతే చాలా బాగుందండి హోటల్ ఫెసిలిటీస్ మొత్తం. స్వింగ్ ఎక్కడ ఉంది? హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళలేదు నాన్న మనము, ఎందుకంటే అక్కడ రోడ్ అంతా చాలా డర్టీగా ఉంది, రాళ్ళన్నీ ఉన్నాయి గుచ్చుకుంటాయని చెప్పి టైర్స్కి వెళ్లకుండా వచ్చేసాం. అంతలో ఈలోపు నువ్వు నిద్రపోయినావు. హోటల్కి వచ్చేసాంగా. ఇంక ఇక్కడ మేము చెక్ ఇన్ చేస్తున్నాము. మేమైతే సాష్టాది ఐడెంటిటీ కార్డ్ తీసుకురావడం అయితే మర్చిపోయాము. సో ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందేమో, ఇప్పుడు సాష్టాది ఏదైనా ఐడెంటిటీ కార్డ్ చూపించాలి కదా అని చెప్పి అనుకున్నాము. బట్ అక్కడైతే ఏం ఇష్యూ జరగలేదండి, వాళ్ళు అసలు అడగను కూడా లేదు. మాకు లక్ష్మి ఐడెంటిటీ కార్డ్ ఒకటి సరిపోద్దని చెప్పారు, ఎందుకంటే తనే కదా ప్రైమరీ పర్సన్ బుక్ చేసింది. సో తన ఐడి కార్డ్తో సరిపోద్ది అని అన్నారు. సో ఇంకా మేము అయితే చెక్ ఇన్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాము. సో మేము చాలా సెర్చ్ చేసాము ఏ హోటల్స్ తీసుకోవాలని చెప్పి. అందులో కోవిడ్ టైంలో బెస్ట్గా ఉండేది చూసి తీసుకోవాలి కదా, ఈ హోటల్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అవంతా మినీ స్టోర్ లాగా. మనం ఏమైనా కొనాలి అనుకుంటే ఇంక అక్కడ వాళ్ళకి పే చేసి తీసుకోవాలి, అవన్నీ ఛార్జబుల్ అనమాట. సో మనకి ఏదైనా కావాలంటే స్నాక్స్ కానీ అక్కడ ఏమైనా కావాలంటే ఇంకా వాళ్ళకి పే చేసి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి మెయిన్ ప్లస్ ఏంటంటే ఇందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు చాలా హోటల్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వట్లేదు కోవిడ్ వల్ల, బట్ వీళ్ళైతే బాగా ప్రొవైడ్ చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ చాలా సిస్టమేటిక్గా ఉంది. కోవిడ్కి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ వీళ్ళు తీసుకొని బాగా ప్రొవైడ్ చేశారు. దట్టు బఫే అనమాట. అండ్ చాలా బాగా అనిపించింది మాకైతే హోటల్. మేమైతే 1 నైట్ స్టే చేసాము. సో ఇంకా మార్నింగ్ తినేసి మేము క్రాటర్ లేక్కి స్టార్ట్ అయిపోయాము. సో నాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది, అక్కడే ఉండాలి అని అనిపించింది, బట్ అక్కడే ఉండలేం కదా. ఆఫ్టర్ టర్కీ ట్రిప్ తర్వాత ఇదే అండి హోటల్లో స్టే చేయడము. అరౌండ్ 1.5 year అయిపోతూ ఉంది ఇలా బయట వెకేషన్కి వచ్చి. ఎందుకంటే కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉండి బాగా విసిగెత్తిపోయింటారు అందరూ కూడా. సో ఇంకా ఇలా ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. దట్టు స్పెషల్ ఏంటి అని అంటే ఇంకా నా బర్త్డే అనమాట నెక్స్ట్ డే, అందుకనే ఇంకా అక్కడ ప్లాన్ చేసుకొని ఇలా వచ్చాము. సో కోవిడ్ తర్వాత ఫస్ట్ ట్రిప్ అని చెప్పాలి మాకు, వ్యాక్సిన్స్ అన్నీ వేయించుకునేసాం కాబట్టి. సో ఇంకా టర్కీ తర్వాత కూడా ఇదే హోటల్లో ఫస్ట్ స్టే చేయడము. సో అరౌండ్ 1.5 year తర్వాత. సో మాకు ఈ ట్రిప్ అయితే బాగా అనిపించింది. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ స్మోక్ మొత్తం కవర్ చేసేయడం వల్ల ఈ ట్రిప్కి కొంచెం పంచబడింది అని అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో మనకు ముందే తెలియదు ఈ సీజన్లో వస్తే ఇలా క్యాంపింగ్ అంతా ఉంటుంది, స్మోక్తో మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది అనేసి. సో వచ్చాక తెలిసింది. బట్ ఎనీవే మేమైతే ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసామండి. సో ఇంక ఈ హోటల్లో అయితే స్విమ్మింగ్ అన్నీ ఉన్నాయి, బట్ ప్రస్తుతానికైతే అన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అయితే ఈ క్రేటర్ లేక్కి మా చెల్లి వాళ్ళతో రావాలి అని చెప్పి ప్లాన్ ఉండింది, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంత దూరం మేమైతే అప్పుడు ట్రావెల్ చేయలేకపోయాము. సో జూన్ జూలై ఆ టైమింగ్లో అనుకున్నాము,
ఆ టైమింగ్‌లో వచ్చుంటే మరి ఎలా ఉండేదో ఏంటో తెలీదు. బట్ మేము ఏదైతే మంత్‌లో వచ్చామో ఈ సెప్టెంబర్ మంత్‌లో సో అదైతే పర్ఫెక్ట్ టైం అయితే కాదు అని అనిపించింది. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఈ ప్లేస్‌కి ట్రావెల్ చేయాలి అని అనుకుంటే బెటర్ జూన్, జూలై ఆ టైంలో ఒకసారి చెక్ చేయడము. ఎందుకంటే వస్తే గాని తెలీదు కదా! ఇక్కడ స్మోక్ ఎలా ఉంటది ఏంటి అనేసి. ఇదైతే చాలా వరకు ఫారెస్ట్ ఏరియా. సో ఇక్కడైతే క్యాంపింగ్ చాలా ఎక్కువ జరుగుతుందంట. బట్ జూన్, జూలై ఆ టైమింగ్స్‌లో ఎలా ఉంటదో ఏంటో అనేది మనకైతే ఐడియా లేదు. మేబీ ఆ టైమింగ్స్‌లో కూడా ఇలానే ఉండొచ్చేమో. సో ఎప్పుడు పర్ఫెక్ట్ మంత్ అనేదైతే మనం గెస్ చేయలేము. ఎవరన్నా గానీ వచ్చి వాళ్ళు టిప్స్ ఇస్తే తప్ప. ఇంకా మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి వచ్చాము కదా! హోటల్‌లో కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా నైట్ డిన్నర్‌కి చేయాలి కదా! సో బయటికి వెళ్తున్నాం ఏమున్నాయి ఏంటి అని సెర్చ్ చేయడానికి. సో మధ్యాహ్నం పిజ్జా తిన్నాం అంతే. సో ఇంకా ఆ తర్వాత నుంచి మళ్ళీ ఏం తినలేదు. సో ఇక్కడంతా కూడా కొంచెం హోటల్స్, రెస్టారెంట్స్ అవన్నీ కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ అయితే ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ ఉంది కదా! సో ఇంకా మేము మళ్ళీ టాకో బెల్, మెక్‌డొనాల్డ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేస్తున్నాము. ఫైనల్లీ టాకో బెల్‌కైతే వచ్చాము. సో టాకో బెల్‌లో కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసి తీసేసుకున్నాము. బట్ ఏదైతే ఆర్డర్ చేసామో అది మాకు సఫిషియంట్ కాదు అని అనిపించింది. ఆ తర్వాత అక్కడ ఫైవ్ గైస్ అని వేరే రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. సో టాకో బెల్‌లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అంత సఫిషియంట్‌గా అయితే నాకు అనిపించలేదు. ఇంకా టాకో బెల్‌లో అయితే ఫుడ్ తీసేసుకున్నాము. అక్కడ టేక్ అవే అనమాట. డైన్ ఇన్ లేదు. సో ఇంకా అక్కడ ఫుడ్ తీసేసుకొని హోటల్ ఎదురుగ్గానే ఈ ఫైవ్ గైస్ అని రెస్టారెంట్ ఉంది. ఇంకా లక్ష్మి వెళ్ళి బర్గర్ అవి తీసుకొస్తానని చెప్పి వెళ్ళున్నాడు. సో ఇక్కడ మేము టాకో బెల్‌లో క్యూసిడిల్లా అండ్ ఇంకొకటి రోల్ ఏదో ఆర్డర్ చేసామండి. నాకు ఆ పేర్లు గుర్తే ఉండవసలు. అండ్ నాకు ఆ పేర్లు కూడా సరిగ్గా తెలీదు. ఏమిస్తే ఏం ఆర్డర్ వస్తుందో అని చెప్పి సగం ఆర్డర్ ఇవ్వకుండానే ఉంటా నేనైతే. తినలేను నేను బయట ఫుడ్ ఎక్కువగా. సో ఇవైతే బానే అనిపించాయండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. Try this type of pieces, Charlie. ఫస్ట్ ఇది కానీ సూపర్ ఉందా? సో ఇంకా సాక్షా కూడా పాపం చాలా ఆకలిగా ఉంది. మధ్యాహ్నం ఎప్పుడో తినింది కదా! ఆ తర్వాత ఏదో బిస్కెట్స్ అలా తినింది గానీ ప్రాపర్‌గా ఫుడ్ అయితే తినలేదు. అండ్ చాలా వెయిట్ చేస్తుంది. Happy birthday, Amma! థ్యాంక్ యూ సహస్రా. Happy birthday, Juice! Happy birthday, Juice! Amma. ఓకే సరే తినేసే వేడిగా ఉంది బాగా. సరిపోతుందా? సరిపోదు కదా? ప్రస్తుతానికి తిను చూద్దాం. ఇంకా నేను తిను మన కారేసుకున్నా కదా? మళ్ళీ చూద్దాం. నేను తిన్నాను. ఇంకా నెక్స్ట్ డే నా బర్త్‌డే అనమాట. అందుకే సాక్షా అక్కడ విష్ చేస్తుంది. సో మాకు ఆ డే అయితే చాలా బాగా అయింది. స్మోక్ లేకుండా ఉండింటే ఇంకా వ్యూ అంతా బాగా కనిపించి ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. సో ఇంకా అక్కడ మూన్ లైట్ డిన్నర్ చేస్తున్నాం అనమాట. అండ్ మీకు ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో రేపైతే క్రాటర్ లేక్ చూపిస్తాను. మీకు ఎలా ఉంటది ఏంటి అనేసి. సో మీరు అది చూడాలనుకుంటే నా ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాకు షేర్ చేయండి. సో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. టేక్ కేర్.